గుండె మార్పిడి కోసం గుండెని తరలించడం చూస్తూ ఉంటాం మన వార్తల్లో. అసలు గుండెని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారో తెలుసా మీకు? తెలుసుకుందాం రండి ఈరోజు. ముందుగా ఎవరి హార్ట్ తీసుకుంటారంటే బ్రెయిన్ డెడ్ అయిన శరీర భాగాలు పని చేయలేని పేషెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒప్పించి వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఒప్పించిన తర్వాత ఆ పేషెంట్ యొక్క హార్ట్ని రిమూవ్ చేసి ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ బ్లడ్ పంపింగ్ ఛాంబర్కి కనెక్ట్ చేస్తారు. సో ఈ ఛాంబర్లో వీడియోలో చూపిస్తున్నట్టు బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అలా కనెక్ట్ చేసిన ఛాంబర్ని ఇమీడియట్గా ఎవరికైతే ఈ గుండెని పెట్టాలో ఆ పేషెంట్ దగ్గరికి తరలిస్తారు. సో అది లేట్ అయ్యే కొలది ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని స్పీడ్గా తరలిస్తారు. ఇక్కడ రిమూవ్ చేసే టైంలోనే అక్కడ మనం ఎవరికైతే గుండె పెట్టాలో ఆ పేషెంట్ కూడా ఓటీలో షిఫ్ట్ చేసి హార్ట్ వచ్చిన వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీగా ఉంచుతారు. ఇక్కడ నుంచి ఈ థొరాసిక్ అలా కట్ చేసి రిబ్స్ అన్నీ కట్ చేసి హార్ట్ని తీసేసి ఆర్టిఫిషియల్ ఛాంబర్లో ఉన్న డోనర్ యొక్క గుండెని ఈ పేషెంట్కి అమర్చి అన్నీ సెట్ అయిన తర్వాత అన్ని రకాల బ్లడ్ వెజల్స్ కనెక్ట్ చేసి కుట్లు వేసిన తర్వాత అన్నీ బాగున్నాయి లేదో చెక్ చేసి యథావిధిగా శరీర భాగాలన్నీ ఉంచి కుట్లు వేసేస్తారు. ఈ ప్రాసెస్ అంతా చాలా శరవేగంగా జరగాలి. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా డోనర్తో పాటు ఈ పేషెంట్ కూడా పోతాడు. సో అందుకనే గుండెని తరలించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత స్పీడ్గా చేస్తారనమాట. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.